महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సింహరాశి ఫ్యామిలీ అందరూ కూడా ప్రత్యేకించి వెల్కమ్. సో అష్టమ శనిలో సింహరాశి వారికి వెరీ వెరీ స్పెషల్ వీడియో. సో ఇక్కడ సింహరాశి వాళ్ళకి సంబంధించి 2025 జూన్ నుంచి కూడా అష్టమ శని అనేది మొదలైంది. సేమ్ అక్కడి నుంచే రాహు కూడా ఈ రాశి వాళ్ళకి కుంభరాశిలో సప్తమ స్థానంలో అక్కడ మొదలయ్యారు. సో చాలా వరకు కూడా ఈ సింహరాశి వారికి సంబంధించిన చాలా విషయాల్లో ఇక్కడ కాంట్రాక్ట్స్ విషయాల్లో ఏంటి, బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లో ఏంటి, మీ క్లోజ్ రిలేషన్స్లో మెయిన్గా మ్యారిటల్ రిలేషన్స్లో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్లో కావచ్చు, బిజినెస్ పరంగా కావచ్చు, చాలా వరకు కూడా కొన్ని అనుకోని పరిణామాలని మీరు ఫేస్ చేసి సో తద్వారా మెయిన్గా ఏంటంటే కొంచెం టెన్స్ ఫీలింగు, యాంగ్జైటీ జోన్లోకి మీరు అడుగుపెట్టిన ఫీలింగ్ అనేది 2025 జూన్ నుంచి కూడా ఇక్కడ సింహరాశి వాళ్ళకి స్టార్ట్ అవటం అనేది కామన్. సో డెఫినెట్గా ఇక్కడ మెయిన్గా ఆస్ట్రాలజీలో జ్యోతిష శాస్త్రం, ఆస్ట్రాలజీ జ్యోతిష్యం అంటేనే వెలుగు ఇచ్చేది అని. సో ఎక్కడైతే మనకి గొంతులు కనిపిస్తాయో, ఎక్కడైతే పెద్ద పెద్ద గోతులు కనిపిస్తాయో, ఎక్కడైతే మనకి ప్రాబ్లమ్స్ ఎక్కువగా మనకి అక్యుములేట్ అయినట్టు కనిపిస్తాయో అలాంటి సందర్భాలని, పరిస్థితుల్ని, సిచ్యువేషన్స్ని మనం ముందుగానే ప్రిడిక్ట్ చేసి గుర్తించి ఆ వాటి విషయాల్లో మనం జాగ్రత్త పడడానికే జ్యోతిష శాస్త్రం అనేది ఉంది. సో ఈ అష్టమ శని తప్పనిసరిగా ఆఫ్టర్ ఏ లాంగ్ రన్ ఆఫ్ యువర్ 30 years 30 సంవత్సరాల్లో సింహరాశి వాళ్ళు జనరల్గా ఎప్పుడూ పడనంత సడన్ ట్రాన్స్ఫర్మేషన్ ఫీలింగ్స్ కానీ, కొన్ని సందర్భాల్లో ఇక్కడ హెల్త్ పరంగా ఇది ఏజ్ రీత్యా చిన్నపిల్లలు అనుకోండి, ఒక డిగ్రీయో ఇంటరో చదువుతున్నారు. సో ఈ టైంలో వాళ్ళ మైండ్ డైవర్ట్ అవటం, సరిగ్గా కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, కొంతవరకు ఈ అష్టమ శని వీళ్ళని ఎక్కువ టైం వేస్ట్ చేయించటం లాంటి పరిస్థితుల్లోకి వీళ్ళని నెట్టే ఆస్కారాలు ఇక్కడిక్కడే కొంత పిల్లలు అబ్బా ఆ టైంలోనే వాడు కొంచెం గాడి తెప్పాడండి అంటుంటారు చూసారా, అలాంటి సమయంగా మనం దీన్ని పరిగణించి వీ హ్యావ్ టు అబ్జర్వ్. అలాగే పిల్లల విషయంలో కొంచెం కేర్ తీసుకుంటా ముందుకు వెళ్ళాల్సిన సమయం. సో అలాగే ఇంకొంచెం 25 ఏళ్ళు 30 మధ్యలో ఉంటే ఇక నెమ్మదిగా జాబ్ అనేది స్టార్ట్ అవుతుంది. జాబ్లో కొంచెం అన్సర్టనిటీ ఫీలింగ్స్, ప్రొఫెషనలైజ్డ్గా వీళ్ళకి కొంతవరకు సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, సో ఇలాంటివి ఎక్కువగా ఛాలెంజెస్ ఫేస్ చేసి రావటం. ఇంకా 50-60 ఏళ్ళ వయసు వచ్చేసరికి అంటే ఏజ్ వైజ్గా ఏదైనా సరే ట్రాన్సిట్ అనేది దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎక్కువ 8th house ఇస్ ద హౌస్ ఆఫ్ ఆయుస్థానం. సో కాబట్టి ఎప్పుడైతే మనకి ఏజ్ పెరుగుతూ ఉంటుందో 60 పైన ఉన్న వాళ్ళకి ఈ అష్టమ శని తగలటం, సమ్టైమ్స్ హెల్త్ పరంగా దీని ఇంపాక్ట్ అనేది చూపించే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సో దీని ఎఫెక్ట్ ముఖ్యంగా ఇటు ఫ్యామిలీ మీద అనుకోని పరిణామాలు, ఫైనాన్షియల్గా కొన్నిసార్లు, అట్ ద సేమ్ టైం న్యాయపరమైన ఇబ్బందులు, అలాగే ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఇలాంటివి కొన్ని ట్రాన్స్ఫర్మేషన్స్లో ఈ అష్టమ శనిలో. సో ఇక్కడ సింహరాశి వాళ్ళకి సంబంధించి అందరికీ అంటే 2028 ఫిబ్రవరి వరకు కూడా అష్టమ శని ఎఫెక్ట్ అనేది ఈ రాశి వాళ్ళకు ఉంటుంది. సో ప్రతి వాళ్ళు ఆయన ఇన్ని చెప్తున్నారు అని చెప్పి అందరూ కూడా దీని మీద అంత ఫియర్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీకు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి 30 yearsలో ఎప్పుడూ లేని ఛాలెంజ్ని ఎదుర్కోవాల్సి వచ్చే ఆస్కారాలు ఉండొచ్చు. బిజినెస్లో కొత్తగా ఏదో స్టార్ట్ చేశారు, చాలే జాబ్ చేసిందాక మనం ఏదో బిజినెస్ చూసుకుందాం అని సో పెట్టుబడి పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టారు, మరి దానికి సంబంధించి తీరా చూస్తే అది వర్కౌట్ అవ్వట్లేదు అని చెప్పి చివరికి తీసేస్తూ ఉంటారు. సాధ్యాలు అన్నీ కూడా బేరేజ్ వేసుకొని సింహరాశి వాళ్ళు అన్ని విధాలకు కూడా ఈ యొక్క టైం 2025 జూన్ నుంచి కూడా 2025 మార్చి నుంచే అలాగే టిల్ 2028 ఫిబ్రవరి వరకు ఈ స్పాన్ ఆఫ్ టైంలో అష్టమ శని నడిచేటప్పుడు ఇప్పుడు ఈ జూన్ నుంచి కూడా గురుడు ఉచ్చ స్థితిలోకి వచ్చారు.
12th హౌస్ వ్యయస్థానం, పేర్లోనే ఉంది వ్యయస్థానం, ఖర్చులు, ఎక్స్పెండిచర్స్, లాసెస్. అయితే శుభగ్రహం వ్యయస్థానంలో ఉండటం శుభమూలకమైన వ్యయాన్నే చేస్తుంది. లాంగ్ డిస్టెన్స్ వెళ్ళాలనుకున్నారు, ఫారెన్ వెళ్ళాలనుకున్నారు, ఫారెన్ జాబ్స్ చేయాలనుకున్నారు, ఇంట్లో పిల్లల ఎడ్యుకేషన్కి పెద్ద చదువులు చదివిద్దాం అనుకున్నారు, అన్ని ఖర్చులే. ఒక పక్క అష్టమ శని ఇది సడన్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఫైనాన్షియల్గా మనకి కొంచెం ఎక్కువ టెస్టింగ్ పీరియడ్ని, ఛాలెంజ్ని క్రియేట్ చేస్తుంటే దాని మీద గురుడు కూడా ఎక్స్పాండ్ చేయడం, గురుడు కూడా 12th హౌస్ని ఎక్స్పాండ్ చేయడం వల్ల దీనికి తోడు ఈ ఖర్చులు పెరగడం. సో కాబట్టి సింహరాశి వాళ్ళకి దిస్ ఈజ్ ద పీరియడ్. 2 లాంగ్ రన్ ప్లానెట్స్, 2 లార్జ్ ప్లానెట్స్, సాటర్న్ ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు, జూపిటర్ ఒక రాశిలో సంవత్సరం ఉంటారు. 2 లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఇన్ దుస్థానాస్, 6th, 8th అండ్ 12th అనేవి మనకి దుస్థానాలు. సో 8th ఈ స్థానాల్లో ఏ గ్రహణ సరే టెన్షన్, ఫియర్ అనేది కామన్గా క్రియేట్ చేస్తుంది. అక్కడ ఉన్న శని అష్టమంలో ఉండటం కావచ్చు, గురుడు వ్యయ స్థానంలో ఉండటం కావచ్చు. సో 2 మేజర్ ప్లానెట్స్ కూడా దుస్థానాల్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్లీ మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అది లాస్ట్కి జీవితంలో మనం ఇది అనవసరంగా ఇలాంటి తప్పు చేసామని కానీ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకునేటట్టు కానీ మనం ఉండకుండా చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఇన్ జనరల్గా ఎవరన్నా మనకి వీడియోలో సో కొంచెం నెగిటివ్గా ఎవరన్నా మనకి సౌండ్స్ వినిపిస్తే, పాయింట్స్ వినిపిస్తే మనకెందుకులే అని అనుకుంటారు. కానీ అలా కాదు. ఆస్ట్రాలజీ అనేదే జరుగుతున్నది తెలుసుకొని మనం సేఫ్ సైడ్ ఉండటం కోసం. సో ఇక్కడ మనకి ఇండికేట్ చేస్తుంది గురువు గారు వ్యయ స్థానంలో జూన్ నుంచి వచ్చున్నారు. జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 5 months వ్యయ స్థానంలో ఎక్స్పెండిచర్ని ఆయన ఎక్స్పాండ్ చేస్తున్నారు. 8th హౌస్లో ఆల్రెడీ సాటర్న్ మెయిన్గా మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, మీ పార్ట్నర్ వెల్త్లో కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్లో కావచ్చు, హెల్త్ పరంగా కావచ్చు, సమ్ టఫ్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ ప్లానెట్స్ ఎప్పుడైతే 2 దుస్థానాల్లో ఉన్నాయో ఈ సమయంలో మాట పడకుండా ఉండటం, మాట పడకుండా చూసుకోవటం, మీ కీర్తి ప్రతిష్టలకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవటం, అవసరార్థం మించి ఓవర్ కాన్ఫిడెన్స్కి పోయి ఎక్కువ లోన్స్, అప్పులు చేసి తిప్పల పట్టడం ఇలాంటివి కాకుండా జనరలైజ్డ్గా ఓకే పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనం ఇలా ఉందాము, ఇలా చేసుకుందాము. ఈయన ఆల్రెడీ మనం చెప్పారు కాబట్టి ఈ వీడియో సింహరాశి వాళ్ళు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వెల్ విషర్స్ కావచ్చు, వాళ్ళందరికీ కూడా షేర్ చేస్తే వాళ్ళు కూడా డెఫినెట్గా సేఫ్ సైడ్ ఉంటారు. నేను చెప్పిన విషయాల్లో డెఫినెట్గా 2028 ఫిబ్రవరి నడిచే లోపల ఈ వీడియో ఎక్కడో చోట నేను చూశాను అనుకుంటే ఎప్పటికైనా గుర్తొస్తుంది. ఎందుకంటే ప్లానెటరీ గ్రావిటీ ఇన్ ట్రాన్సిట్, దాని ఎఫెక్ట్స్, దానికి సంబంధించి మనం ప్రత్యక్షంగా చాలాసార్లు చూసుంటాం కాబట్టి అది మీకు అంత అనిపించకపోవచ్చు కానీ ఇలాంటి విషయాలు ఇలా చెప్తే బాగుంటుందని మాకు అనిపిస్తుంది. సో ఇది చక్కగా మీరు మీ లైఫ్ని అత్యద్భుతంగా మంచిగా లీడ్ చేసుకొని ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటా ఎక్కడ మనకి అన్నెసరీగా మనం ఫైనాన్షియల్గా నష్టపోవటం కావచ్చు, ఫ్యామిలీ పరంగా ఇబ్బందులు పడటం కావచ్చు, సో ఉద్యోగానికి సంబంధించి ముఖ్యంగా ప్రొఫెషన్కి సంబంధించిన వాల్యూ అండ్ ఎథిక్స్కి సంబంధించిన విషయాల్లో సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో మనకి జాబ్ వాల్యూ ఎంత వాల్యూనో తెలుసుకునే సమయంగా మనం దీన్ని చూసుకుంటూ సో ఈ పరిస్థితుల్లో సింహరాశి వాళ్ళు ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచిది. కాబట్టి అష్టమ శనికి ప్రతి శనివారం కంపల్సరీ తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళండి. గురువు గారికి కేజింపావు శనగలో ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం ఇచ్చినా చాలా మంచిది. దత్తాత్రేయుడి గుళ్ళో ఆయన్ని పూజించో, ఆయనకి అర్చన చేయొచ్చో, అభిషేకం చేయొచ్చో, మొత్తానికి కేజింపావు శనగలు ఎల్లో క్లాత్ దానం చేసినా మంచిది. అలాగే లేకపోతే శనగలు ఉడికిచ్చినవి దత్తాత్రేయుడి గుళ్ళో ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి ప్రసాదంగా పంచిన గురువారం పూట చాలా మంచిది. ఈ 2 కనుక చేసుకున్నట్టయితే, అలాగే అన్ని గ్రహాలకు సంబంధించిన నవగ్రహ శాంతి మంత్రాలు డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, ఈ 2 గ్రహాల నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకున్నా మీకు ఇంకా బాగుంటుంది. సో నేను చెప్పిన పాయింట్లో అవును మాకు యాంగ్జైటీ, టెన్స్ స్టార్ట్ అయింది, అటు మ్యారిటల్ లైఫ్ రీత్యా, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ రీత్యా, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కావచ్చు, టెన్స్ కావచ్చు, జూన్ నుంచి ఎక్స్పాన్షన్ ఆఫ్ సమ్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో కొన్ని ఖర్చులు పెరగటం కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ మేము ఫేస్ చేస్తున్నాం అనుకుంటే
మీరు కొంచెం జాగ్రత్త పడుతూ నేను చేసిన ఈ వీడియోని చూసుకొని ఈ రెమెడీస్ చేసుకుంటూ ఉంటే తప్పకుండా బ్యాలెన్స్డ్గా మీరు చక్కగా ఈ ట్రాన్సిట్ నుంచి బయటపడగలుగుతారు. సో కాబట్టి ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వెల్ విషర్స్ ఆల్సో. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.